ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా చింతల్ ఆర్ఎన్సి హాస్పిటల్లో డాక్టర్ సుధీర్ దావాలా గారు రక్తపోటు రాకుండా ఎలా చూసుకోవాలి, వస్తే ఎలా నివారించుకోవాలి అనే అంశాలపై మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధీర్ దావాలా, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, హైదరాబాద్. సో ఇవాళ 17th మే వరల్డ్ హైపర్ టెన్షన్ డే. సో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా చాలా లక్షల మంది ఈ సైలెంట్ బీపీ అనే సైలెంట్ కిల్లర్తో సఫర్ అవుతున్నారు. సో ఇది ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటాము అంటే, చాలామందికి వాళ్ళకి సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యేంత వరకు కూడా బీపీ ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. సో మనం అలాంటి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళ హాస్పిటలైజేషన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో నార్మల్లీ ఎప్పుడు అంటాము మనం బీపీ ఉంది అని అంటే కనుక, ఎవరికన్నా వాళ్ళ బీపీ మోర్ దాన్ 130/90 ఉంది అంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ హైపర్ టెన్షన్లో స్టేజెస్ ఉంటాయి 1, 2, 3 అని. బట్ యావరేజ్గా ఐదర్ చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఎవరిదన్నా కానీ 130/70 ఉన్నదాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఇది ఎలాగా మేనేజ్ చేయాలి హైపర్ టెన్షన్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. అంటే 3M స్ట్రాటజీ అంటాం. సో మెజర్ అంటే చెక్ యువర్ బీపీ అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఇంట్లో కానీ లేదంటే హాస్పిటల్ దగ్గర మా దగ్గరికి వచ్చినా కానీ అది చెక్ చేసుకోవచ్చు. సింపుల్ హోమ్ బీపీ యాబిటస్తో మనకి బీపీ చెక్ చేసుకోవచ్చు. అండ్ అది రెగ్యులర్గా మెజర్ చేసుకుంటూ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, సాల్ట్ తక్కువ తినడము, ప్రాపర్గా అంటే మోడరేట్గా తిని మోడరేట్గా పడుకొని మోడరేట్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఆరోగ్యంగా ఉంటాం. సో ఏది కూడా అతి అవసరం లేదు, అలాగే సోమరితనం కూడా అవసరం లేదు. సో ఇంకొకటి నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైట్తో పాటు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ బేకరీ కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు చేయాలి, లైక్ థైరాయిడ్ స్క్రీనింగ్ కానీ, లేదు అంటే కొన్ని కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్ అంటాం, అలాంటి ఫియోక్రోమోసైటోమా అని కొన్ని ఉంటాయి. అండ్ కొంతమందికి కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు సన్నగా ఉండొచ్చు, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. సో ఈ జెనెటికల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి బీపీ వచ్చిందా అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో యంగ్ హైపర్ టెన్షన్స్ ఉన్నప్పుడు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ టెస్ట్లు చెక్ చేసి వాళ్ళని ఆ ప్రైమరీ కాజ్ని ట్రీట్ చేసామనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాం. సో ఈ రోజుల్లో ఏంటంటే బీపీ అనేది చాలా పెద్ద సైలెంట్ కిల్లర్. సో ఏజ్ ఫ్యాక్టర్కి దానికి అసలు సంబంధమే లేదు. సో ఎవరైనా కానీ ఏజ్కి ఇర్రెస్పెక్టివ్గా సెల్ఫ్ హోమ్ బీపీ మానిటరింగ్ విత్ అ గుడ్ డివైస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ వచ్చే చేంజ్ ఏంటంటే అండి, మెడ నొప్పి, మెడ దగ్గర రక్తనాళాలు కొట్టుకున్నట్టు అనిపించడం, తలనొప్పి రావడం, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం, అండ్ యూరిన్ వెళ్తుంటే కొంతమందికి ప్రోటీన్ లాస్ వల్ల నురగలా రావడం, అండ్ కొంతమందికి కొంచెం ఆయాసం కలగడం, అండ్ కొంతమందికి కాళ్ళు వాపులు రావడం, ఇలాంటి రకరకాల మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఏ మార్పులు ఉన్నా లేకపోయినా దయచేసి మీ సెల్ఫ్గా బీపీ మానిటరింగ్ మీరు అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ ఎవ్రీ టైం నార్మల్ ఉంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 to 3 months అన్న ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రకాల మందులు ఉన్నాయండి బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తూ ఇలా హాస్పిటలైజేషన్ని ప్రివెంట్ చేసే విధంగా మనం హెల్ప్ చేస్తాం. రాకుండా అంటే నేను యాజ్ ఎర్లీగా చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఏంటంటే, సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, నిలవున్న పచ్చళ్ళు, లేదంటే హై ఏమంటారు మంచూరియాలు, ఇలాంటి హై సాల్టెడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ ఎడిక్వేట్ స్లీప్, అండ్ దాంతోపాటు మోడరేట్ ఎక్సర్సైజ్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఇవి కొంతవరకు ఫాలో అవుతూ మానిటర్ చేసుకోగలిగితే చాలా వరకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ని ట్రీట్ చేసుకోవచ్చు.